శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు ఉండే లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 48వ అధ్యాయము 18వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనంలో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఐజయా చాప్టర్ 48 వర్స్ 18లో 3rd లైన్, నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును. దేవుడి దినము నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నాకు ఎక్కడుంది క్షేమము, నాకు ఎక్కడ శాంతి, అసలు మనశ్శాంతి లేదు, నాకైతే శాంతి లేదు, నాకు బ్రతకాలని లేదు, ఎటన్నా పారిపోవాలని ఉంది, చనిపోవాలని ఉంది, అస్సలు నాకైతే ప్రాణము కుదురు లేదు అని అనుకుంటున్నావా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన పరలోకము నుండి నిన్ను చూస్తున్నాడు. ఎంత ఏడుస్తున్నావో, ఎంత గుండె పగిలిపోయేంత బాధతో నువ్వు బ్రతుకుతున్నావో, గుండె భారమైపోయి బ్రతుకుతున్నావో, ఎవ్వరికి చెప్పుకోకుండా ఒంటరిగా ఉండి ఏడుస్తున్నావో ప్రభు చూశారు. అందుకే నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఎంత మంచి మాట అంటే, నీ క్షేమము నది వలె ఉంటుంది. అంటే గోదావరిలాగా ఉంటుందా అండి క్షేమము నాదని అనుకోవచ్చు. ఎస్, ఎందుకంటే నదిలాగా ఏంటంటే, నది దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ప్రవహించుతూ ఉంటుంది నీరు. ఎక్కడెక్కడో నీరు నదిలోకి వస్తుంది. కొండల మీద, గుట్టల మీద ఎక్కడెక్కడో పడిన వర్షపు నీరు చివరికి నదిలోకి వస్తుంది. వచ్చిన నీరు నదిలో ఉండదు, అది ప్రవహిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా నది ఎండిపోవటం అనేది ఉండదు. చెరువులు ఎండిపోతాయి, కాలువలు ఎండిపోతాయి, కానీ నది ఎండిపోదు ఎప్పుడు కూడా. జీవనది ఎప్పుడూ ఎండిపోయేదు. ఈ నదిలో ప్రవాహం ఉంటుంది, అంటే నిత్యము నడుస్తూ ఉంటుంది అనమాట. ఆమెన్. అంటే నీకొచ్చే క్షేమము ఇంతవరకు నీ జీవితం ఎప్పుడు చూసుండో లాంటిది.
నీకొచ్చే క్షేమము, శాంతి, నెమ్మది ప్రతి దినము ఫ్రెష్గా వస్తుంది. ప్రతి దినదినము ఆయన కృప నీ పట్ల వెల్లడయ్యే కొలది రోజుకు ఒక శుభవార్త తింటుంటావు. గుండె మీద చేసి పడుకుంటావు, నెమ్మదిగా పడుకుంటావు. అబ్బా, ఎంత శాంతి దేవుడు ఇచ్చాడు, నా బిడ్డను స్థిరపరిచాడు, ఉద్యోగం ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు, మరి దాసీలను ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. నా దేవుడు నాకు ఇది ఇవ్వలేదనేది లేదు. ఎంత ఏడ్చానో, ఎన్ని అవమానాలు పడ్డానో, ఎన్ని శ్రమలు పడ్డానో, ఎక్కడెక్కడ నేను బెగ్ చేసుకుని కూడా బ్రతికానో అవన్నీ గుర్తు చేసుకుంటుంటే నా దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదించాడా అని సాక్ష్యము చెప్పబోతా ఉన్నావు. దావీదు చెప్పాడు, గొర్రెల దొడ్డిలోనూ నన్ను ఈ పెద్ద మిద్దె మీద ఉండటానికి దేవుడు కృప చూపించాడు. నాకు ఈ దేశానికి నేను రాజుని అవ్వటం ఏంటి, నా బ్రతుకేంటి, నాకు దేవుడు క్షేమాన్ని నది వలె అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ క్షేమము, నీకు శాంతి, నెమ్మది, సంతోషం ఎప్పుడు కూడా నీకు ఎట్లా వస్తుందంటే నది వలే. అంటే ఇంకా అది ఎప్పుడు కూడా ఎవరు బ్రేక్ చేయలేరు, నదిని ఎవరు అడ్డు కట్టలేరు అసలు. ఇక నీకు ప్రవహించే నది వలె, అంటే నిత్యము నడుస్తూ ఉంటుంది. అంటే డే బై డే నీకు ప్రశాంతత, మంచి దినాలు, శాంతికరమైన దినాలు. ఇక ఎప్పుడైతే మనిషికి ప్రశాంతత వస్తుందో ముఖము మనిషి మారిపోతారు. ఎప్పుడు కూడా శ్రమలు ఎక్కువైపోయినప్పుడు, క్షేమం లేనప్పుడు, క్షామం ఉన్నప్పుడు, క్షామం అంటే కరువు, క్షేమం అంటే సమృద్ధి, శాంతి, నెమ్మది. క్షేమములో అందరూ ఎండిపోతారు, క్షేమములో దీవెనకరంగా ఉంటారు. నీ క్షేమము ఈరోజు అప్పులో నేను ఏడుస్తున్నావేమో, అప్పులు ఎవరైనా అప్పు అడుగుతుంది, పోనీ అప్పు చేసి ఇంకో అప్పు తీరుద్దామని అలాగ అడుగుతున్నా, అప్పు చేస్తున్నా సరే ఎవరు అప్పు ఇవ్వటానికి కూడా మమ్మల్ని నమ్మట్లేదని ఏడుస్తున్నావేమో. ఎలా తీరుస్తారు మీరు? మీకు మంచి పేరు లేదు కదా, మీకు మేము ఇవ్వలేం, మా దగ్గర లేవు, పోండి అని అన్నారని బాధపడుతున్నావేమో. నీ చిన్న మనసు గాయపడిందా? దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకనే వారందరి ముందు దేవుడు నిన్ను తలగా నియమిస్తాడు. నీ నది నోట్ చేసుకో, రాసుకు పెట్టుకో. ఈరోజు వాగ్దానము దేవుడు నీకు ఇస్తున్నాడు. ఎంత ఎక్కెక్కబడి ఏడుస్తున్నావో, ఎందుకు అలా కళ్ళంపడ అంత నీరు కారుతూ ఉంది. నా వల్ల కాదు ఇలా బ్రతకటం, నేను కోరుకున్న జీవితం ఇది కాదు, నా బ్రతుకు ఇలాగ అయిపోయింది, నేను ఇందులోంచి బయటికి రాలేను, ఇంకా అయిపోయింది నా చరిత్ర అని అనుకుంటామో. ఒక నది వలె క్షేమము నీ దగ్గరికి వస్తుంది. ఆ నది మీద ఒక బోటు ఎలాగ తేలుతూ వెళ్ళిపోతుందో ప్రయాణము, నీ కుటుంబం అనే దోణిగా దేవుడు స్థిరపరిచాడు. ఈ నదిలో చక్కని చల్లని గాలికి పడవ ప్రయాణం ఎలాగ ఉంటుందో, దేవుని సన్నిధి నుండి శాంతిని కలుగుతుంది. ఈరోజు నా కష్టం ఇంక నువ్వు రాదు, ఈరోజు పొందిన అవమానం నువ్వు చూడవు, భయపడకు, చనిపోవాలని అనుకోవద్దు. దేవుడు నీకు తోడున్నాడు. నీకు మంచి దినాలు వచ్చేసినాయి. నీకు నది వలె క్షేమం ఉంటుంది, సముద్ర తరంగం వలె నీతి ప్రవహిస్తూ ఉంటుంది. ఎంత మంచి మాట చెప్పాడు చూడండి. 48వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే, నీ నీతి సముద్ర తరంగం వలె ఉండును. సముద్రం చూడండి, ఎప్పుడు కూడా తరంగాలు, కెరటాలు ఎట్లా కొడతాయి. సీషోర్లో చూడండి, ఎప్పుడైనా అది ఎంత జోష్లో ఉన్నట్టు అనమాట, ఏదో జరిగిపోతున్నట్టు. కెరటాల మీద కెరటాలు, తరంగాలు అలా వస్తూ పడిపోతుంటాయి. చాలా ఎంజాయ్ చేస్తాం మనం సముద్రం దగ్గరికి వెళ్తే. సముద్రంలో ఏం జరగదు, సముద్రం చక్కగా ఉంటుంది, కానీ ఆ తరంగాలు ఎలా ఉంటాయంటే ఆ గాలికి ఒక రకమైన ప్లాంటేషన్ వస్తూ ఉంటుంది. ఎట్లా చెలరేగిపోతుందో తెలియకుండా నీ ముఖమంతా నవ్వుతో నింపబడుతుంది. ఎటు చూసినా, నిన్ను వెనక నుంచి చూసినా, ముందు నుంచి చూసినా, సైడ్ నుంచి చూసినా, కుడివైపు నుంచి ఎడవైపు నుంచి చూసినా, పైనుండి చూసినా, నీ శరీరము, నువ్వు ధరించుకున్న వస్త్రాల్లో అన్నిటిలో నీ నడక, నీ మాట, ఎవ్రీథింగ్ ఒక డిఫరెంట్ జాయ్ కలిగి ఉంటుంది. ఏంటి మే ఇంత సంతోషంగా ఉన్నారు, ఇలాగ స్పీడ్గా వెళ్ళిపోతున్నారు, స్పీడ్గా మాట్లాడుతున్నారు. చూడండి, ఎప్పుడు కూడా అధికారం ఉంటే ధైర్యము, దమ్ము వేరుగా ఉంటుంది.
దేవుడు అటువంటి గొప్ప కార్యము నీ పట్ల చేయబోతున్నాడు. పడిన నాలు పడ్డా చాలు, కీడు పోయింది. గొప్ప ఆశీర్వాదకరమైన దినాలు చూస్తున్నావు. ఆత్మ నీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. శ్రీనివాస్, శ్రీజ్యోతి వీరు పోతవరం నల్లజర్ల నుంచి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. వీరు 2022 సెప్టెంబర్ నుంచి ఇక్కడ తైలాభిషేకానికి వస్తూ ఉన్నారు. వివాహం జరిగి 11 సంవత్సరాలు అయింది. అయినా గర్భఫలం లేదు. వాళ్ళు చేయని ప్రయత్నం అంటూ లేదు, తిరగని హాస్పిటల్ అంటూ లేదు. దగ్గర 10 నుంచి 15 లక్షల వరకు వాళ్ళు ట్రీట్మెంట్స్కి ఖర్చు పెట్టారు. ఎన్నో గుళ్ళు, దేవాలయాలు, ఎన్నో వాళ్ళు తిరగని చోటంటూ లేదా గర్భఫలం కోసం వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు. చేసి ఇంకా విసిగిపోయారనమాట. విసిగిపోయినప్పుడు వారి చుట్టాల ఒక వ్యక్తి ద్వారా ఇలా తైలాభిషేకం జరుగుతుంది, దైవజనులు ఫలం ఇస్తే పిల్లలు పుడుతున్నారని శ్రీనివాస్ గారి తల్లి గారికి చెప్పడం జరిగినప్పుడు వారు విశ్వాసంతో ఇక్కడ తైలాభిషేకానికి తీసుకొచ్చినప్పుడు దైవజనులు ప్రార్థన చేసినప్పుడు మొదటిగా తను కన్సీవ్ అయినా కూడా తన ముక్కుకి ఆపరేషన్ చేయించుకోవడం వల్ల దాని ఎఫెక్ట్స్, మెడిసిన్ ఎఫెక్ట్ కడుపులో ఉన్న బేబీకి జరగడం 6వ నెలలో తను అబార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 1 నెలకే తను గర్భం ధరించడం జరిగింది. తన గర్భం ధరించిన తర్వాత కూడా తన గర్భంలో ఉన్న బిడ్డకి కిడ్నీ ప్రాబ్లం ఉందని ఒకసారి వెళ్తే 2 కిడ్నీలు వాపు ఉన్నాయని చెప్పడం జరిగింది. అలానే మళ్ళీ వెళ్తే 1 కిడ్నీ ప్రాబ్లం ఉందని చెప్పారు. కానీ దైవజనుల దగ్గరికి వచ్చి చెప్పారు, ఇలా అంటున్నారని చెప్పినప్పుడు దైవజనులు ప్రార్థన చేసి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఆరోగ్యంగా పుడతాడని చెప్పినప్పుడు దైవజనులు ప్రార్థన చేస్తున్న విధంగా దేవుడు కార్యం చేసి చక్కటి ఆరోగ్యమైన కుమారుని వారికి అనుగ్రహించారండి. వివాహం జరిగిన 11 సంవత్సరాలకి ఎన్నో ప్రయత్నాలు, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి IVF ట్రీట్మెంట్ ఇవన్నీ చేయించుకున్నా కూడా జరగని కార్యం తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు వారి పట్ల కృప చూపించి చక్కటి ఆరోగ్యమైన కుమారుని వారికి అనుగ్రహించారు. దేవుడు వీరి జీవితంలో చేసిన ఈ కార్యమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. వారి పేరు లక్ష్మి. పోలవరం నుంచి ఇక్కడ పాల్కొల్ తైలాభిషేకానికి వచ్చారు. వారి కుమారుడు సుధీర్, కోడలు వేణుక. వీరు పెద్ద కుమారుడికి గర్భఫలం లేకపోతే దాని నిమిత్తమై వారు ఇక్కడికి తైలాభిషేకానికి వస్తుండగా వారికి చిన్న కుమారుడు కూడా వివాహం జరిగిన తర్వాత తన భార్య గర్భవతి అయినప్పుడు 3వ నెల స్కానింగ్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ చెక్ చేసి ఆ కడుపులో ఉన్న శిశువుకి ముక్కు లేదని చెప్పడం జరిగిందండి. ముక్కు లేదు, మళ్ళీ ఇంకొక 10 రోజుల తర్వాత మళ్ళీ స్కానింగ్ చేస్తాము, మళ్ళీ అలానే వస్తే కనుక మరి అబార్షన్ చేయించేసుకోవాలి, తీయించేయాలి గర్భాన్ని అని వారు చెప్పారండి. చెప్పినప్పుడు వారు భయపడి ఇక్కడ పాలకల్లో తైలాభిషేకం అయిపోయింది. అప్పటికి వారు కోడలను తీసుకొని రావులపాలెం తైలాభిషేకంకి వెళ్ళడం జరిగింది. అక్కడ రావులపాలెంలో దైవజనులకి చెప్పి ప్రార్థన చేయించారు. ఇలా ముక్కు లేదంటున్నారు కడుపులో శిశువుకి అని చెప్పినప్పుడు దైవజనులు అదేముండదు, చక్కగా అన్ని అవయవాలతో ఆరోగ్యంగా పుడుతుందని ప్రార్థన చేశారండి. ప్రార్థన చేస్తే మళ్ళీ 10 రోజుల తర్వాత వారు స్కానింగ్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ చెప్పిన విషయం ఏంటంటే
పాపకి అన్నీ చక్కగా ఉన్నాయి, ఏ అబార్షన్ ఏది చేయనవసరం లేదని డాక్టర్స్ చెప్పారు. దైవజనులు ప్రార్థన చేసిన విధంగా దేవుడు వాడి పట్ల కృప చూపించి చక్కగా ఆరోగ్యమైన కుమార్తెను వారికి అనుగ్రహించారండి. దేవుడు చేసిన ఈ కార్యం బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాయారు తూర్పు తల్లి నుంచి ఇక్కడ పాల్కొల్ తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 13 సంవత్సరాలు అయింది. 13 సంవత్సరాలు అయినా వారికి గర్భఫలం రాలేదు. అప్పుడు వారి ఇంటి దగ్గర వారు ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్న దాన్ని బట్టి దేవుడు ఇక్కడ చేస్తున్న అద్భుత కార్యాలు, దైవజనులు ప్రార్థించినప్పుడు ఎంతోమంది గర్భఫలాలు పొందుకోవడం విని వారు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు వారిని దర్శించి కృప చూపించి వారి పట్ల వారికి చక్కని ఆరోగ్యమైన కుమారుని అనుగ్రహించారండి. వివాహం జరిగిన 13 సంవత్సరాలకి దేవుడు గర్భఫలాన్ని, ఆరోగ్యమైన కుమారుని అనుగ్రహించారు. దేవుడు వీరి పట్ల చేసిన ఈ కార్యంకై దేవునికే మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ఇంకో టికెట్ మీకు ఏ మోడల్ కావాలో తీసుకెళ్ళండి. ప్రార్థనకు వచ్చినప్పుడు కూడా మీకు ఎలాంటి పిల్లలు కావాలో మనసులో అనుకోండి, అంతే. ఇది దేవుని మహిమ మీలోకి వస్తుంది, కార్యములు జరిగిస్తాడు. నాకు గర్భఫలం ఇచ్చాడండి దేవుడు. నాకు 2 కవల పిల్లలని చెప్పారండి. 6వ నెల వచ్చేటప్పటికి కడుపులో ఒక బేబీ ఆగిపోయిందండి. అయితే నేను ఏడుస్తుంటుంటే 2 తీసేయాలని చెప్పారండి. ఒకదాని నుంచి ఒకటి ఇన్ఫెక్షన్కి వస్తుంది, అమ్మ 2 తీసేసుకోవాలని చెప్పారండి. మా అమ్మ నేను ఏడుస్తుంటే, అమ్మ నీకేం కాదు, విశాఖయ్య గారి దగ్గరికి రా అని చెప్పిందండి. ఆ రోజు యూట్యూబ్లో చూశానండి, అంతా గర్భఫలం గురించే చెప్పారు. అది నా కోసమే దేవుడి మాట చెప్పించినట్టు నేను వచ్చానండి. హాస్పిటల్కి వెళ్ళకుండా వచ్చి విశాఖయ్య గారికి చెప్తే ఆయన నువ్వేం కాదు, నీకు బిడ్డని ఎత్తుకుని వస్తావు పోవా అన్నారండి. అలాగే ఇక్కడ ప్రార్థన చేయించాక నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి నీకేం కాదు, ఒక బిడ్డ క్షేమంగా ఉన్నాడు అని గొప్ప మాట చెప్పించాడండి. అలాగే మాకు బిడ్డ పుట్టాడండి. 5వ నెల వచ్చిందండి నా బిడ్డకి. గొప్పగా సాక్ష్యం చెప్పకుండా నేను ఎంతో సంతోషంగా ఉన్నానండి. దేవుడి చిన్న సాక్ష్యం దీవించను కాకండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. పేరు రత్నం. వీరు కొత్త వలస నుంచి ఇక్కడ ఉప్పలగుప్తం తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం అయిన తర్వాత బాబు పుట్టాడు. 2019లో ఆ బాబు చనిపోవడం జరిగింది. తర్వాత మళ్ళీ తనకి గర్భఫలం లేనప్పుడు వారి తల్లిగారు ఇక్కడ ఉప్పలగుప్తం తైలాభిషేకానికి వస్తూ ఉండేవారు. అలానే తను కూడా అక్కడ వైజాగ్లో తైలాభిషేకానికి వెళ్తూ వాక్యం ద్వారా ఎంతో బలపడింది. అక్కడ తన దేవుడిచ్చిన
ఆ నడిపింపుని బట్టి పాట పాడినప్పుడు దేవుడు దైవజనుల దగ్గర కూడా తన వాగ్దానం పొందుకుంది. నువ్వు ఏదైతే కోల్పోయావో దేవుడు నీకు అదే ఇస్తాడు అని దైవజనులు చెప్పడం జరిగింది. అలానే తను కూడా బాగా విశ్వాసంలో బలపడుతూ ఉండగా దేవుడు గత సంవత్సరం తను దర్శించి తనకి చక్కటి ఆరోగ్యమైన కుమారుని ఇచ్చాడండి. మళ్ళీ కోల్పోయిన ఆ కుమారునే తను పొందుకున్నానని సాక్ష్యం చెప్తుంది. దేవుడు తన జీవితంలో చేసిన కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. కొవ్వూరు దగ్గర పసివేదల అనే గ్రామం నుంచి ఇక్కడ ఉప్పలగుప్తం తైలాభిషేకానికి వచ్చారు. వీరు ఏప్రిల్ నెలలో గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు టెస్టులు చేయించుకోమన్నప్పుడు వారు టెస్ట్ చేయించుకున్నప్పుడు డాక్టర్ చెప్పడం జరిగింది, మీకు కొన్ని రోజుల క్రితం హార్ట్ అటాక్ వచ్చింది మైల్డ్గా, దానివల్ల కొంచెం గుండె సమస్యగా ఉండడంతో మీకు ఇప్పుడు ఆపరేషన్ చేయలేము అని టెస్ట్లు అవి చేయించి డాక్టర్స్ ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోకూడదు మీరని చెప్పడం జరిగింది. ముందు ఏం జరిగిందంటే వారికి హార్ట్ అటాక్ మైల్డ్ స్ట్రోక్ వచ్చినప్పుడు వారు గ్యాస్ పెయిన్ అనుకుని ఇక్కడ తైలాభిషేకం నుంచి తీసుకెళ్ళిన నూనె రాసుకున్నారు. నూనె రాసుకున్నప్పుడు ఆ నొప్పి తగ్గిపోయిందంట. తగ్గిపోతే అదే నొప్పి అనుకుని వారు విడిచిపెట్టడం జరిగింది. కానీ ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్తే అది హార్ట్ అటాక్ మైల్డ్ స్ట్రోక్ అని తెలిసిందండి. ఆ తర్వాత ఏప్రిల్ నెలలో ఇలా డాక్టర్స్ చెప్పిన తర్వాత వారు ఇక్కడ ఉప్పలగుప్తం మే నెలలో తైలాభిషేకానికి వచ్చారు. తైలాభిషేకానికి వచ్చి ఇలా దైవజనులకి చెప్పారు, ఇలాగా ఆపరేషన్ కోసం వెళ్తే హార్ట్కి సంబంధించి ప్రాబ్లం ఉందని చెప్పారని వారు చెప్పడం జరిగింది. జరిగినప్పుడు దైవజనులు ప్రార్థన చేసి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మీకు అంత నార్మల్ అయిపోతుంది అని చెప్పి ప్రార్థన చేసి పంపించారండి. అదేవిధంగా వారు మళ్ళీ జూన్ నెలలో హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటే మీకు హార్ట్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం లేదమ్మా, అంత క్లియర్గా ఉంది, టెస్ట్లు అన్నీ నార్మల్గా వచ్చాయి, మీరు ఆపరేషన్ చేయించుకోవచ్చు ఇప్పుడని వారికి చెప్పడం జరిగింది. దాన్ని బట్టి వారి విశ్వాసం బలపడి ఈ గుండెకి సంబంధించిన సమస్యని దేవుడు తీర్చినప్పుడు నా గర్భసంచికి సంబంధించిన దేవుడు తగ్గించడానికి విశ్వాసంతో వారు ఆపరేషన్ చేయించుకోకుండా మళ్ళీ ఇక్కడ తైలాభిషేకానికి రావడం జరిగిందండి. దేవుడు వారి జీవితంలో చేసిన ఈ కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. నా పేరు అనంతలక్ష్మి అండి. నేను మాది కొంతేరండి. నాకు పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది. అయితే గర్భఫలం లేదు. లేకపోతే నేను హాస్పిటల్ అన్నీ తిరిగాను, మెడిసిన్ అంతా వాడాను, అయినాకు గర్భఫలం రాలేదు. మెడిసిన్ ఎఫెక్ట్ అయిపోవడం వల్ల స్కిన్ ఎలర్జీ వచ్చేసింది. ఇంకా మెడిసిన్ మొత్తం మానేసి ఇంకా ప్రార్థన శక్తి గురించి తెలిసిన తర్వాత ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుని 7 నెలలు వచ్చానండి. 7 నెలలు వచ్చిన తర్వాత ఇంకా గర్భఫలం రావట్లేదు ఏంటి అనుకున్నాను. 8వ నెలలో ఇస్సాకయ్య గారిని అడిగాను, అయ్యా మాకు గర్భఫలం లేదంటే ఆయన ఒక పండిచ్చి వెళ్ళి మళ్ళీ గర్భఫలంతో తిరిగి రమ్మన్నారు. మళ్ళీ నెలలోనే నేను గర్భఫలం దేవుడు నాకు దయచేశాడు. మా అబ్బాయి అండి. దేవుడు నాకు చక్కని బిడ్డను అనుగ్రహించినందుకు మీ వందనాలు చేర్చుకుంటున్నాను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం.
సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. నేను ప్రార్థనా శక్తికి వచ్చాక మీకు ఏం కోరికలు ఉన్నాయో చెప్పండి అని అయ్యగారు అంటే, నేను అప్పుడు నా కోడలకు సంతానం కావాలని నేను అనుకున్నాను. అలాగే అనుకున్నాక పండిచ్చారు, పండట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చారండి, తిన్నారు. మళ్ళీ నెలలోనే అన్నారు, మీకు ఆడపిల్ల కావాలో మగపిల్లలు కావాలో చెయ్యెత్తండి అన్నప్పుడు నాకు మగపిల్లడు కావాలని చెయ్యెత్తానండి. ఇదిగోండి బాబు, బిడ్డనే తల్లి క్షేమంగా ఉంచినందుకు దేవుని నామానికి వందనాలండి. చిన్న సాక్షి దేవుడు దీవించినగా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్.